ఏళ్ల ప్రతిష్టంభన తర్వాత భారత్ ఆఫ్ఘనిస్తాన్ల బంధం చిగురించింది. వాణిజ్యం, మానవతా సహాయం కోసం ఆఫ్ఘన్లో నిర్వహిస్తున్న టెక్నికల్ మిషన్ను భారత్ పూర్తిస్థాయి దౌత్య కార్యాలయానికి అప్గ్రేడ్ చేసింది. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లోని భారత టెక్నికల్ మిషన్ ఇక నుంచి దౌత్య కార్యాలయంగా మారింది. తాలిబాన్లు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నిలిచిపోయిన అభివృద్ధి కార్యక్రమాలు తిరిగి ప్రారంభమవుతున్నాయి. భారత్ ఆఫ్ఘనిస్తాన్ దౌత్య సంబంధాల్లో మరో ముందడుగు పడిందని చెప్పాలి. కాబూల్లోని భారత్ తరపున పనిచేస్తున్న టెక్నికల్ మిషన్కు ఎంబసీ హోదా కల్పిస్తున్నట్లు విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ప్రకటించారు. ఇది ఆఫ్ఘనిస్తాన్తో దౌత్య సంబంధాల పునరుద్ధరణకు సంకేతం. కాబూల్లోని భారత రాయబార కార్యాలయం ఆఫ్ఘన్ సమాజం ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుందన్నారు. ఆఫ్ఘనిస్తాన్లో 6 కొత్త ప్రాజెక్టులకు నిబద్ధతతో ముందుకు సాగడానికి భారత్ సిద్ధంగా ఉందని జైశంకర్ తెలిపారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ఉమ్మడిగా ఎదుర్కోవాలని ఆయన పిలుపునిచ్చారు. కాబూల్లోని భారత రాయబార కార్యాలయం ఆఫ్ఘనిస్తాన్ సమగ్ర అభివృద్ధి, సామర్థ్య నిర్మాణ కార్యక్రమాలకు భారత్ సహకారాన్ని మరింత పెంచుతుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్ సార్వభౌమత్వం, భౌగోళిక సమగ్రత, స్వాతంత్ర్యానికి భారత్ పూర్తిగా కట్టుబడి ఉందని చెప్పారు. భారత్లో 6 రోజులు ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి పర్యటించిన తర్వాత తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అమెరికా సైన్యం వైదొలగడంతో ఆఫ్ఘన్ను తాలిబాన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో ఆఫ్ఘన్లో భారత్ తన రాయబార కార్యాలయంతో పాటు కాన్సులేట్లను మూసేసింది. 2022లో ఆఫ్ఘన్లో టెక్నికల్ మిషన్ను ఏర్పాటు చేసింది. తాజా చర్చల తర్వాత ఎంబసీగా అప్గ్రేడ్ చేసింది భారత్.